ధరణి దరఖాస్తుల పరిష్కారం ఎప్పుడు? పోయినసారి ఎన్నికల సందర్భంలో ఆ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించిన అంశాలలో ధరణి ఒకటి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి సమస్యల పరిష్కారం కోసం ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పింది. ఆ ప్రయత్నం జరుగుతుండగానే లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇక ఆ సమస్య గురించి ఎవరూ పట్టించుకోలేదు. 2.5 లక్షలకు పైగా దరఖాస్తులు ఉన్నాయి. ఈ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా మరికొన్ని దరఖాస్తులు వచ్చినాయి. పాత దరఖాస్తులు అట్లాగే పెండింగ్లో ఉన్నాయి. అసలు మొత్తం ఏ తరహా దరఖాస్తులు ఎన్ని ఉన్నాయనే దానిపైన రోజు ఒక సమాచారం వీటికి సంబంధించి మీడియాలో వస్తున్నది. అందులో దీంట్లో ఉన్న వాటిలలో ధరణిలో వివిధ రకాల భూ సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో పాస్బుక్ డేటా కరెక్షన్ దరఖాస్తులు 1,07,766, గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్ దరఖాస్తులు 40,364, అన్బ్లాక్ పీపీబీ అంటే పట్టాదార్ పాస్బుక్ ఇది 26,087, కోర్టు కేసు అండ్ ఇంటిమేషన్ దరఖాస్తులు 27,096, పెండింగ్ మ్యూటేషన్ దరఖాస్తులు 14,991, సక్సెషన్ వితౌట్ పీపీబీ దరఖాస్తులు 13,943, ఇక పీపీబీ త్రూ కోర్టు కేసు దరఖాస్తులు 6,058, నిషేధిత జాబితా దరఖాస్తులు 1,877, నాలా వితౌట్ పాస్బుక్ దరఖాస్తులు 3,590, పట్టాదారు పాస్బుక్ లేదా నాలా హౌస్ సైట్ హౌస్ దరఖాస్తులు 1,466, సెమీ అర్బన్ పట్టాదారు పాస్బుక్ దరఖాస్తులు 1,198, ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ జీపీఏ దరఖాస్తులు 908, ఆర్గనైజేషన్ పట్టాదారు పాస్బుక్ దరఖాస్తులు 482, ఎన్ఆర్ఐ పట్టాదారు పాస్బుక్ దరఖాస్తులు 316 ఇవి పెండింగ్లో ఉన్నాయి. ఇక ఇందులో చాలామంది సఫర్ అవుతున్నది నిషేధిత జాబితాలో ఉన్న భూములు. దగ్గర 18 లక్షల ఎకరాల భూములు, లక్షలాది మంది హక్కుదారులు ఇబ్బందులు పడుతున్నారు. వీటికి పరిష్కారం కనుగొనాలి అని ప్రభుత్వం చెప్తున్నది. అధికార యంత్రాంగం మునుపటిలాగానే ఉన్నది తప్ప అధికార యంత్రాంగం పనితీరులో మార్పు లేదు అని ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్నట్లు మీడియా కథనాలు. అంటే ఇది ఒకసారి కనుక క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గ్రామ స్థాయి నుంచి కార్యదర్శి స్థాయి నుంచి తహసీల్దారు, అక్కడ నుంచి ఆర్డీఓ, అక్కడ నుంచి కలెక్టరు, అక్కడ నుంచి ఇక్కడ CCLA వరకు అనుక్షణం ప్రతి దగ్గర రైతులకు లేదా భూ యజమానులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఎదురవుతున్న ఇబ్బందులకు పరిష్కారాన్ని చూపించడంలో రెవెన్యూ అధికార యంత్రాంగము సర్వేయర్లు లేరను, సర్వేయర్ అందుబాటులో లేరను, లేదా 3-4 గ్రామాల ఇన్ఛార్జీలు ఉన్నాయనో, లేదా ఎన్నికలు ఉన్నాయనో, ఎన్నికల పనులలో చాలా బిజీగా ఉన్నామనో ఈ అంశాలు చెప్తూ ఆ దరఖాస్తులను పెండింగ్లోనే ఉంచుతున్నారు తప్ప పరిష్కారాన్ని కనుగొనడం లేదు అనేది ఒక సీరియస్ ఆరోపణ అధికార యంత్రాంగం పైన వస్తున్నది. కాబట్టి అధికార యంత్రాంగము ఈ విషయంలో ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో ఈ 2,45,000 మంది ఆ దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరిస్తే ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి లేదా మంత్రులు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన మాట కూడా వీలైనంత త్వరగా ధరణి దరఖాస్తుల పరిష్కారం జరుగుతుంది అని అన్నారు. ఆ మాట నిలబెట్టుకోవాలంటే అధికార యంత్రాంగం చాలా క్రియాశీలకంగా, చాలా వేగంగా, చాలా సమర్థవంతంగా ఇబ్బందులు లేకుండా వినియోగదారులకు పనిచేయాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే కనుక గత ప్రభుత్వంలో ఎదురైన సమస్యలే అవే బాధలే ఇప్పుడు కొనసాగితే కనుక ఆ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత ఈ ప్రభుత్వానికి బదిలీ అయినట్లు అవుతుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి రెవెన్యూ యంత్రాంగము, అధికార యంత్రాంగము ఈ విషయంలో ధరణి దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తే మంచిదనేది బలంగా వ్యక్తమవుతున్న అభిప్రాయం.